మిత్రమా, ఒక చిన్న మాట. నీకు కానీ కష్టం వచ్చింది అనుకో, నీకు బాగా దగ్గర వాళ్ళు, నీ యొక్క మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో ఒక్కరితో మాత్రమే నీ బాధను చెప్పుకో. అంతేకాని పాలోడితో మాత్రం నీ యొక్క కష్టాన్ని పంచుకోకు. వారు నీ కష్టాన్ని అర్థం చేసుకోకపోగా నీ కష్టాన్ని మరో నలుగురికి చెప్పి హేళన చేస్తాడు. గుర్తు పెట్టుకో. నీ కష్టం పక్కడితో చెప్తే పోతుందా? పోదు. నీ కష్టాన్ని ఎలా పోవాలి అనేది ఆలోచించు. అంతేగాని ఎవరికి షేర్ చేసుకోవడానికి ప్రయత్నించకు. ప్రతి మనిషికి కష్టం వస్తుంది. ఈరోజు నీకు కష్టం రావచ్చు. నిన్ను హేళన చేసిన వారికి కష్టం వచ్చి ఒక రోజు కంపల్సరీ వస్తుంది. రోజులన్నీ వెంట ఎప్పుడు ఒక రకంగా ఉండవు కదా. పెద్దలు అంటారు కదా, ఈ రోజు అమావాస్య, రేపు పౌర్ణమి కంపల్సరీ వస్తుంది. అమావాస్య ఉన్నోడికి పూర్ణం రాకుండా ఉండే, పుణ్యం ఉన్నోడికి అమావాస్య రాదు అంటారు కదా. ఎప్పుడు చీకట్లో బతుకవు, వెలుగొచ్చే రోజు కూడా వస్తుంది. ఓపిక పట్టు, కానీ నీ తప్పు లేకపోతే మాత్రం ఎదిరించు. అప్పుడే జీవితంలో మంచిగా ఉండగలుగుతాం. ఈ రోజుల్లో ఓపికగా ఉన్నవాడు మంచివాడు కావట్లేదు. నోటికి ఏది వస్తుంది మాట్లాడినోడే మంచివాడు అవుతున్నాడు. ఎవరిని బాధ పెట్టొద్దు. అందరూ మంచిగా ఉండాలని ఆలోచించినోడు మూర్ఖుడు అవుతున్నాడు, పిచ్చోడు అవుతున్నాడు.